మీకోసం ఈ జిల్లా బాలల పరిరక్షణ విభాగం 0 నుంచి 18 సంవత్సరాల బాల బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి అదే విధంగా మీరు చదువుకుంటా అంటే తల్లిదండ్రులు చదివించడానికి కూడా కష్టంగా ఉన్నా లేదు తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలు ఉన్నా కానీ మన గవర్నమెంట్ నుంచి ఆ పిల్లల్ని కేజీబీవీ స్కూళ్ళల్లో వేసి ఎడ్యుకేషన్ అండ్ షెల్టర్ 2 సదుపాయాలు కల్పిస్తూ 18 సంవత్సరాల వరకు చదివిస్తున్నాం. అదే విధంగా ఆర్ఫన్ చిల్డ్రన్స్ కూడా ఉంటారు. అంటే అమ్మా నాన్న ఇద్దరు చనిపోయిన పిల్లల్ని ఆర్ఫన్ చిల్డ్రన్స్ అంటారు. ఆ పిల్లలను కూడా నానమ్మ తాతయ్య వాళ్ళు చూసుకోవడానికి చదివించడానికి కష్టంగా ఉన్నా వాళ్ళకు మిషన్ వాత్సల్య పథకం కింద నెలకు 4,000 రూపాయలు. దేనికోసం అంటే ఆ బాలుడు ఇంటి కానించి స్కూల్కి వెళ్ళి చదువుకోవడం కోసం మన గవర్నమెంట్ ఇస్తుంది. స్కాలర్షిప్ లాగా అనమాట. నెలకు 4,000 రూపాయలు ఇస్తుంది. ఎందుకంటే నానమ్మ తాత అంటే ఏజ్ పర్సన్ కదా, వాళ్ళ పిల్లల్ని చదివించడం కష్టంగా ఉంది అని చదువు బంద్ చేయకుండా అంటే చదువు మానివేయకుండా మళ్ళీ బాల కార్మికుల్లాగా తయారు కాకుండా ఆ పిల్లవాడు కూడా చదువుకోవడం కోసం మన మిషన్ వాత్సల్య స్కీమ్ నుంచి నెలకు 4,000 రూపాయలు స్కాలర్షిప్ లాగా అబ్బాయి అకౌంట్లోనే పడుతుంది అనమాట డబ్బులు. మెయిన్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మీ అందరికీ ఫోన్లు ఇన్స్టా అకౌంట్ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి రా. మీకు ఫోన్లు ఉండవు, మీ పేరెంట్స్కి ఉంటాయి. వాటిలలో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది చెప్పండి, జెన్యున్ గా చెప్పాలి. ఎవరికి లేవా? సరే, లేకుంటే చాలా మంచిది. ఇన్స్టాలల్లా ఫేస్బుక్లల్లా అన్నోన్ పర్సన్ తోటి చాటింగ్ చేయకండి. రీసెంట్ గా మా కాడ ఒక అమ్మాయి కేసు వచ్చింది. ఇన్స్టాలో వాళ్ళ పేరెంట్స్ పొద్దున్న లేస్తే కూలి పనులకు వెళ్తారు. అమ్మాయికి తెలిసి తెలియదు, 7th క్లాస్ 13 ఇయర్స్ గర్ల్ చైల్డ్. అమ్మాయి ఏం చేసింది తెలిసి తెలియక ఇన్స్టాలో అకౌంట్ ఓపెన్ చేసింది. అన్నోన్ పర్సన్ తోటి చాటింగ్ చేసింది. తర్వాత అబ్బాయి లవ్ అది దాన్ని ప్రపోజ్ చేసేసరికి అబ్బాయి ఎసొంటి వాడు ఏంటి తెలుసుకోకుండా అబ్బాయి మాటలు నమ్మి ఇంట్లో నుంచి పారిపోవడం జరిగింది. ఇలాంటి పిల్లల్ని తీసుకెళ్లి ఏం చేస్తారో తెలుసా మీకు? అబ్బాయి ఎందుకంటే అతను ఎలాంటి ఎంత ఏజ్ అన్నది తెలియదు. ఆల్రెడీ అతనికి పెళ్ళై పిల్లలు ఉన్నది తెలియదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆ ఇన్స్టాలో పెట్టాడు. జస్ట్ నమ్మించి మాయమాటలు చెప్పి మనం కూడా మనం ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారు, పేరెంట్స్ ఏ టైంకి పనికి వెళ్తారు, ఏ టైంకి వస్తారు, మనల్ని మాటలతోటి మెసేజ్ రూపంలో మన కాన్సి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మనల్ని లోపరుచుకొని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళే కేసులు రోజుకి పెరుగుతున్నాయి. సెక్సువల్ అబ్యూస్ కేసులు నెలకు ఒక 10-15 కేసులు వస్తాయి. మీ అందరికీ తెలుసో తెలియదో అందరూ 14, 15, 16, 17, 18 ఇయర్స్ వాళ్ళే. గతంలో 10th ఇంటర్ అని అనుకునే